ఒకరు భారత భాగ్య విధాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభినవ శ్రీకృష్ణదేవరాయుడుగా అదే మఠానికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గుర్తించి ఆయన చేసినటువంటి సేవను గుర్తించి ఆయన చేస్తున్నటువంటి గొప్ప పనుల గురించి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఇది. నిన్న ఉడిపిలో ఉన్నటువంటి శ్రీ పుట్టుగా శ్రీకృష్ణ మఠానికి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి బిరుదు. గతంలో ఈ వేడుకలకి మన భావి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని పిలిచి ఆయనకి సన్మానం చేశారు. అక్కడ ఉండేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా పిలిచారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముగింపు వేడుకలకు పిలవడం కూడా జరిగింది. ఆయన మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారని చెప్పాలి. అసలు ఈ దేశంలో సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏంటి, ప్రపంచానికి ఈ ధర్మం ఎలాగుంటుంది, మన సనాతన ధర్మం యొక్క బలాన్ని దేశం ఎంత గొప్పగా తీసుకోవాలి, మనం దాన్ని ఎంత బలంగా గుండెల్లో నింపుకోవాలి, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనం తిరిగి ఎలా కాపాడుతుంది అనేటువంటి స్పీచ్ నిజంగా నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఎంతోమంది నాయకులను చూసుంటాం. బట్ ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలనిపించింది? శ్రీకృష్ణ దేవరాయ అని ఆయన అభినవ శ్రీకృష్ణ దేవరాయగా ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు సార్థకం చేసేలా ఆయన అంత అద్భుతంగా ఏం చేశారు అంటే, అధికారంలో లేనప్పుడు ఆయన అనేక సేవా కార్యక్రమాల ద్వారా తన ఇంటిలో ఉండేటువంటి డబ్బును కూడా తీసుకొచ్చి పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సేవకి ఆయన చేసేటువంటి పరిపాలనకి అద్భుతం అని చెప్పాలి. అందుకే అంటే గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే డెఫినెట్గా శ్రీకృష్ణదేవరాయ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ప్రజలను ఎలా పరిపాలించాలో, అన్ని మతాలని ఎలా గౌరవించాలో, మన మతాన్ని యొక్క ఎలా పూజించుకోవాలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎన్నో గుళ్ళు కట్టించి ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ. ఆయనకి అసలైన సిసలైనటువంటి వారసుడిగా పవన్ కళ్యాణ్ గారే కనిపించడం అనేది నిజంగా మన తెలుగువారయ్యి పవన్ కళ్యాణ్ గారు మనం గర్వించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎంతోమంది దక్షిణాదిలో రాష్ట్రంలో మనకు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, దేశంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆయనకి వేరే ఏమీ లేవు. ఆయనకి కేవలం ప్రజలే. ఆయన దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయినటువంటి వ్యక్తి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఆయన చేసినటువంటి ఎన్నో సంస్కరణలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు అవన్నీ కూడా ఒక ఎత్తైతే, ఇంకొకటి సనాతన ధర్మం గురించి ఆయన నిలబడ్డ తీరు. ఈ రోజుల్లో నాయకులు ఆ వర్గానికి మనం సపోర్ట్ చేస్తే, ఆ మతానికి మనం సపోర్ట్ చేస్తే మిగతా మతాల వాళ్ళకి మనకు ఓట్లు వేయరేమో అని చాలామంది మాట్లాడడం మానేస్తారు. లేదా ఒక మతాన్ని భుజానికి ఎత్తుకుని ఇంకొక మతాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి తన ధర్మం విశిష్టత చెబుతూ, తన ధర్మం ఏం చెప్పిందో, మిగతా మతాలను ఎలా గౌరవించమందో ఎక్కడా కూడా పల్లెత్తు మాట వేరే మతాన్ని కానీ వేరే కులాన్ని కానీ ఇంకొకరిని కానీ ఎక్కడా కూడా అనకుండా ఉండేటువంటి చెప్పినటువంటి విధానమే నా సనాతన ధర్మం అని అందరినీ మెప్పించేలాగా, అన్ని మతాలు ఓన్ చేసుకునేలాగా, అంటే మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, పూజించుకోవాలి, ఎదట మతాన్ని మనం ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వాళ్ళను కూడా మనం చూసుకోవాలి. వాళ్ళ గ్రంథాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ మన గ్రంథం మాత్రం మనకు గొప్పగా చెప్తుంది, మనం అందరం కలిసి ఉండాలి అని. మనం అదే బాటలో నడుద్దాం, ధర్మం వైపు నిలబడదాం, ధర్మమే మనల్ని కాపాడుతుంది అనేటువంటి నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఇది ఈ రోజుల్లో ఎవరు చెప్పట్లేదనే చెప్పాలి. ఎవరో ఒకళ్ళు మహా అయితే కొంతమంది మాట్లాడతారు. ఎదుటి వాళ్ళ మతాన్ని తిడితేనే, ఆ మతంలో ఉండేటువంటి దేవుళ్ళని తిడితేనే మన మతంలో ఉండేటువంటి గొప్పదనం తెలుస్తుందేమో అనేటువంటి పని తప్ప ఇంకొకటి చేయట్లేదని చెప్పాలి. బట్ మన ధర్మం, మన సనాతన ధర్మం, మన భగవద్గీత, మన రామాయణం ఎప్పుడు కూడా అలా చెప్పాల. అందరినీ గౌరవించమంది, తప్పు చెయ్యొద్దు, ధర్మం వైపు నిలబడమంది, ఎవరిని కించపరచొద్దు అనేటువంటి కార్యక్రమం చేసింది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ అలాంటి నాయకుడు ఈ రోజుల్లో దొరకటం అనేది చాలా అరుదని చెప్పాలి. అదే మన పవన్ కళ్యాణ్ గారిని ఉడిపిలో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణ మఠం వాళ్ళు గుర్తించి అభినవ శ్రీకృష్ణ దేవరాయగా ఆయనకి బిరుదిచ్చారు. మోదీ గారి తర్వాత ఆయన స్థానంలో నిలబెట్టారు. ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఆయన పెద్ద
ఆయన చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి అనేది 6వ వేలు లాంటిదే, అంతకు మించి ఏమి ఉండదు. బట్ దానికి కూడా వాడిని తెచ్చారు. ఆయన శాఖకి ఒక గొప్ప అర్థాన్ని ఇచ్చారని చెప్పాలి. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు. బట్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అనేది ఆలోచించాలి. ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశానికి అలాంటి ఆలోచనలు, అలాంటి నిజాయితీపరుడు, అలాంటి నిబద్ధత కలిగినటువంటి ఆశయ సాధకుడు కావాలి. అతనే మన అభినవ శ్రీకృష్ణ దేవరాయగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి బిరుదు సార్థకం చేస్తూ ఆయన ఇంకా చాలా గొప్ప పనులు చేస్తాననటంలో ఎటువంటి సందేహం లేదు.